ట్రంప్ తలపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ సైనిక చర్య తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా ట్రంప్ ప్రకటించారు. అనగా ఈ యొక్క సైనిక చర్య ఉద్దేశం ఏమిటి? 5వ తేదీ నాడు దిగ్బంధించినటువంటి హార్మోజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలను బలవంతంగా పంపేందుకు అమెరికా చేపట్టిన ఈ యొక్క ఫ్రీడమ్ ప్రాజెక్టు పేరే. దీని ద్వారా బలవంతంగా అమెరికా సైనిక పట్టును హార్మోజ్ జలసంధిలో ఇరాన్కు వ్యతిరేకంగా కొనసాగించాలని నిర్ణయించినటువంటి ఈ యొక్క ఆపరేషన్ను నిలిపివేశారు. ఒక్క రోజులోనే ఈ యొక్క సైనిక చర్య నిలుపుదల చేయడం అనేది జరిగింది. అయితే నిలిపివేతకు గల కారణాలు ఏమని చెప్తున్నారు ట్రంప్ అంటే, ఇరాన్తో తుది ఒప్పందం దిశగా గొప్ప పురోగతి కనిపిస్తుందని, మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ వంటి దేశాల విజ్ఞప్తి మేరకు ఈ విరామం ప్రకటించినట్లుగా ట్రంప్ పేర్కొంటున్నారు. అట్లాగే ఇరాన్ నౌకాదళ దిగ్బంధం కొనసాగుతుందని, ఆపరేషన్ నిలిపివేసినప్పటికీ ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధాన్ని కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు. అట్లాగే ఇరాన్ కూడా హార్మూజ్ జలసంధిపై తమ యొక్క పట్టును నిలుపుకుంటున్నది. అట్లాగే ఆ నిలుపుకున్నటువంటి పట్టు ఫలితంగానే నౌకా దళాలను అనగా ఓడరేవులో ఉన్నటువంటి వాణిజ్య నౌకలను ఇరాన్కు సంబంధించిన అన్నిటినీ కూడా అమెరికా దిగ్బంధించింది. ఈ రెండు కొనసాగుతున్నప్పటికీ కూడా బలవంతంగా 2 అమెరికన్ నౌకలను అమెరికా ప్రభుత్వము వాటిని బయటికి పంపించింది అని కూడా చెప్పుకుంటున్నారు. అనగా ఈ టోటల్గా ఇరాన్ మీద తీసుకుంటున్నటువంటి చర్య, దానికి ఒక పేరు పెట్టుకున్నారు, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇది ముగిసిందని కంప్లీట్గా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ దేశంలో కూడా ప్రకటించిన విధంగా ఇరాన్పై యుద్ధం ముగించినాము అని చెప్తున్న పద్ధతిగానే మళ్ళీ చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయము విదేశాంగ శాఖ చెప్తున్నది, రక్షణ చర్యలకే ప్రాధాన్యత ఇస్తానని అంటున్నారు. రక్షణ చర్యలు అంటే అప్పుడప్పుడు దాడులు చేయడం అనేటువంటి సంకేతాన్ని అమెరికా విదేశాంగ శాఖ మార్కో రూబియో తెలియజేస్తున్నారు. అదేవిధంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి శాంతి స్థాపన చర్చలకు లాస్ట్ టైం ఒక 3 రోజుల క్రితమే 14 అంశాలతో కూడినటువంటి స్పష్టమైనటువంటి ప్రణాళికను అనగా ఒక ప్లాన్ను ఇరాన్ పాకిస్తాన్కు అందజేసిన తర్వాత పాకిస్తాన్ కూడా ట్రంప్ ప్రభుత్వానికి అందజేస్తే ఆ యొక్క అంశాల వారీగా వాటిపై చర్చలు జరుగుతున్నవి ఇప్పటికీ. కానీ ఒక కొలిక్కైతే రాలేదు. ఈ యొక్క ప్రకటన ఫలితంగా చమురు ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గుముఖం పట్టినాయి. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ కూడా పుంజుకుంటుంది. వాటికి 67వ రోజు ఫిబ్రవరి 28 నుండి ఈ రోజులన్నీ కూడా టెన్షన్స్లో గడుపుతున్నటువంటి విధానం ఇది.